పెద్దపల్లి జిల్లా రామగుండం LEP-7 LEP గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మొదటి షిఫ్ట్లో కూల్ బంకర్ పనులు పర్యవేక్షిస్తుండగా సత్యనారాయణ అనే ఓవర్మెన్ ప్రమాదవశాత్తు బంక్లో పడి మృతి చెందారు. మూతపడిన 7 LEP గనిలో ఇసుకను నింపే క్రమంలో సత్యనారాయణ ఇసుక బంకర్లో పడి మృతి చెందారు. రెస్క్యూ టీం సత్యనారాయణ మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు కార్మిక సంఘాల నాయకులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారకులైనటువంటి అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎవరెల్పి మూసివేయబడ్డని మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఓవర్మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాల్గొనడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. ఎవరెల్పి మూసివేయబడ్డని మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఓవర్మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాల్గొనడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న నిర్లక్ష్యాలతోటి